జాగ్రత్త. మాట్లాడే ముందు ఇది తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కూడా మీ చరిత్ర మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కానుంచి మొదలుకుంటే విద్యుత్ కానీ మీరు గొర్రెలు ఎట్లా చేసిరని కానీ మొత్తం రాష్ట్రంలో మీరు ఎన్ని దోపిడీలు చేసిర్రో ఆ చరిత్ర మొత్తం కూడా బయటకు వస్తుంది. తొందరపడకు. లక్షల కోట్లు దోపిడీ చేసిర్రు తెలంగాణ ప్రజల సొమ్మును. ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని టీఆర్ జైలుకు పోతాడు. మీరు తొందరపడకండి. ఖచ్చితంగా టీఆర్ జైలుకు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా టీఆర్ జైలుకు పోతారు. మీరు తొందరపడకండి. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మీరు తెలంగాణ ప్రజల మీద ఏదో కపట ప్రేమ చూపించకండి. ఇంకోటి మాట్లాడుతున్నావు, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏదో బాంబులు పెట్టారా? కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నావు నువ్వు? బాంబులు పెట్టారా? అరే కేటీఆర్, నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది. అది నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది. మీరే కదా 8 లక్షల కోట్లు అప్పు చేసింది కేటీఆర్. ఇంకా మళ్ళా మీరు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా విచారణ చేసింది. మరి మీకు ఎందుకయ్యా భయం? నాకు ఒకటి అడుగుతా, హైకోర్టుకి ఎందుకు పోయిరా మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. మీకు రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంటే విచారణ జరిగింది కదా, రిపోర్ట్ చేసింది కదా ప్రభుత్వానికి కమిషన్. మరి మీకు భయమే లేదే? మీరు అవినీతి చేయలేదే? మీరు దోపిడీ చేయలేదే? హైకోర్టుకి ఎందుకు పోయారు? గతంలో కూడా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో హైకోర్టుకు పోయిండు. నువ్వు డ్రగ్సే తీసుకోలేదే, నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినవరా భయ్? నాకు అర్థం కాలేదు. నీకు భయమే లేదు కదా. భయం లేనప్పుడు హైకోర్టుని ఎందుకు సంప్రదించడం అని అంటున్నా. హైకోర్టుకి ఎందుకు పోయినావు? తర్వాత ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతుంది, విచారణ చేశారు, కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాది, దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ టైంలో మీరు హైకోర్టుకు పోయి ఇప్పుడు ముందస్తుగానే హైకోర్టుకి ఎందుకు పోయారు మీరు? ఆ భయం ఎందుకు వచ్చింది మీకు? విచారణ జరుగుతుంది కదా ఈరోజు. మీరు హైకోర్టుకి ఎందుకు పోయింది అని అడుగుతున్నా. మీకు భయమే లేదు కదా. మీరు నీతి నిజాయితీగా ఒక రూపాయి కూడా తినలేదు కదా. రూపాయి తిన్నప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం ఉండాలి, కమిషన్ మీద కూడా నమ్మకం ఉండాలి కదా. నువ్వు కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా కేటీఆర్ నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు కదా. అప్పుడు ప్రభుత్వ అధికారులు కదా పనిచేసింది, అప్పుడు కూడా కమిషన్ కదా పనిచేసింది. మరి ఆ నమ్మకం మీకు ఉండాలి కదా. ప్రభుత్వం మీద, అధికారుల మీద, కమిషన్ మీద ఉండకుండా మీరు హైకోర్టుకి ఎందుకు పోయినాడు అడుగుతున్నా. మీకు భయమే లేదు కదా. అంటే మీరు రాష్ట్రాన్ని మొత్తం దోసేసి, రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుడపాలు చేసి, మీరు మొత్తం రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు దోసుకొని తిని మళ్ళీ మాకేం తెలియదన్నట్టు హైకోర్టుకు పోయి, హైకోర్టులో మేము నిర్దోషులు అని నిరూపించుకోవడానికి పోయినరా? హైకోర్టు కూడా తెలుసు, సుప్రీంకోర్టు కూడా తెలుసు మీరు ఎంత దోపిడీ చేసిర్రో మొత్తం తెలుసు. కాబట్టి హైకోర్టు న్యాయస్థానం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలన చేస్తుంది, పరిగణలోకి తీసుకుంటుంది. ఖచ్చితంగా 1 కాదు 2 కాదు 3 లక్షల కోట్లు దోషిర్రు మీరంతా. ఈ రాష్ట్ర ఖజానా, ఈ రాష్ట్ర ప్రజల సొమ్మును, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది. కాబట్టి మీరు ముందస్తుగా కోర్టులకు వెళ్ళి, కోర్టులలో మొత్తం బిల్లు తీసుకుందాము, లేకుంటే కోర్టులను ఆశ్రయించి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ అవన్నీ కాదు. ఖచ్చితంగా మీ మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, మీరు జైలుకి వెళ్తారు.